హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. ఈ తరుణంలో ఉద్యోగాల కల్పన కోసం ఏదైతే వ్యవస్థాపకత అంటాము, అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది భారత్‌కి అత్యవసరం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే మన విద్యా విధానంలో వ్యవస్థాపకతని ప్రాధాన్యంగా చేర్చడం ద్వారా విజయవంతమైనటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని తయారు చేయొచ్చు అన్నట్లుగా జాతీయ మరియు అంతర్జాతీయ అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నటువంటిది చాలా కాలం నుంచే ఉన్నత విద్యా పాఠ్యాంశాల్లో భాగమైంది. కొన్ని దేశాల్లో అయితే పాఠశాల స్థాయి నుంచే దీన్ని బోధిస్తూ ఉన్నారు. 3 దశాబ్దాల నుంచి ప్రపంచీకరణ అనేది వేగవంతమైనటువంటి సందర్భంగా ప్రపంచ దేశాల మధ్య పోటీతత్వం అనేది పెరిగిపోయింది. ఈ క్రమంలో వస్తువుల యొక్క తయారీ, సేవలు, వాటి యొక్క రవాణా అంటే వాటి యొక్క సరఫరా గొలుసులకి ప్రాధాన్యం అనేది పెరిగింది. దీనికి తోడుగా ప్రపంచ వాణిజ్య సంస్థ మేధా సంపత్తి హక్కులకి గణనీయంగా ప్రాధాన్యమిస్తోంది. మన దేశంలో వ్యవస్థాపకత అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి పాఠ్యాంశంగా దాదాపు 120 ఉన్నత విద్యా సంస్థల్లోనే బోధిస్తూ ఉన్నారు. అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. వాణిజ్యం, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ విద్యార్థులకి ఈ పాఠాలు ఎంతగానో ఉపయోగపడతాయి. భారతదేశంలో సుమారు 5,500 మేనేజ్మెంట్ విద్యా సంస్థలు ఉంటే కేవలం 120 ఉన్నత విద్యా సంస్థల్లోనే ఈ వ్యవస్థాపకత గురించి బోధిస్తూ ఉన్నారు. అంటే ఏంటి? మనము ప్రస్తుత తరుణంలో దేశాభివృద్ధిలో చురుకైనటువంటి వ్యవస్థాపకుల పాత్ర అనేటటువంటిది కీలకమైనటువంటిది. అయితే భారతదేశం రానున్న 4 ఏళ్లలో జీడిపిని $5 లక్షల కోట్ల స్థాయికి తీసుకెళ్లాలి అని ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే వ్యవస్థాపకత అనేది అవసరం. 2040 నాటికి 30 కోట్ల మందికి ఉపాధి కల్పించాలి అన్నటువంటి ధ్యేయంతో భారతదేశం ముందుకెళ్తోంది. ఇది సాకారం అయ్యేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత విద్యలో వ్యవస్థాపకతని పాఠ్యాంశంగా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఫలితంగా కరోనా మహమ్మారి వల్ల అతలాకుతలమైనటువంటి మన దేశ ఆర్థిక వ్యవస్థకి మళ్ళీ పునరుత్తేజం కల్పించేందుకు అవకాశం అనేది దక్కుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. QS యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మొదటి 200 యూనివర్సిటీలలో భారతదేశం నుంచి ఎన్ని యూనివర్సిటీలు స్థానం సంపాదించుకున్నాయి? ఎన్ని? 3. అవేంటి? IIT బాంబే, IIT ఢిల్లీ, IISc బెంగళూరు, ఈ 3 అన్నమాట. ఈ QS యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కోసం మొత్తం 6 ఇండికేటర్స్ని యూజ్ చేసింది. అది ఒకటి వచ్చేసి అకాడమిక్ రెప్యుటేషన్, రెండవది ఎంప్లాయర్ రెప్యుటేషన్, మూడవది సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ, నాలుగవది వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియో, ఐదవది వచ్చేసరికి ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, ఆరవది వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్టూడెంట్ రేషియో. ఈ 6 ఇండికేటర్స్ని యూజ్ చేసి QS యూనివర్సిటీ ర్యాంకింగ్స్ని ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నెల్సన్ మండేలా చనిపోయిన తర్వాత పెద్దగా వార్తల్లోకి రానటువంటి దక్షిణాఫ్రికా మళ్ళీ ఇటీవల వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం ఏంటి? జాకబ్ జుమా దక్షిణాఫ్రికా యొక్క మాజీ అధ్యక్షుడు. ఈయన యొక్క అరెస్టుతో అక్కడ ఆందోళనల్ని ప్రేరేపించేలాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తడంతో అల్లర్లు చెలరేగాయి. ప్రధాన రహదారులను మూసివేసి ట్రక్కుల్ని తగలబెట్టారు. పెద్ద సంఖ్యలో షాపింగ్ మాల్స్, దుకాణాలని లూటీ చేశారు. దేశంలోని పలు ప్రాంతాలకి అల్లర్లు విస్తరించాయి. తొక్కిసలాటలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున అరెస్టులు కూడా జరిగాయి. అక్కడి అల్లర్లు ఒక ప్రణాళికాబద్ధంగా జరిగాయి అన్నట్లుగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా స్పష్టం చేశారు. జైలుకెళ్లినటువంటి జాకబ్ జుమాతో భారత నేపథ్యం ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు ఉన్నటువంటి అనుబంధం, భారత సంతతి ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం, ఈ ఉదంతంలో అనుమాన కోణాల్ని పెంచటం జరిగింది. జాకబ్ జుమా ప్రభుత్వ విధానాల్ని, నియామకాల్ని, నిర్ణయాల్ని భారత సంతతి వ్యాపారులైనటువంటి అతుల్ గుప్తా, అజయ్ గుప్తా మరియు రాజేష్ గుప్తా ఈ సోదరులే నిర్దేశించేవార్లు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళ సహాయంతోనే జాకబ్ జుమా కూడా భారీగా ప్రయోజనం పొందారు అన్నటువంటి విమర్శలున్నాయి. దాంతో ఈయనని జైలుకు పంపించారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ అల్లర్లు చెలరేగాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. జాకబ్ జుమా ఏ దేశ మాజీ అధ్యక్షుడు? దక్షిణాఫ్రికా.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాధారణంగా తడి చెత్త పొడి చెత్త అనేసి వేరువేరుగా ఉత్పన్నమవుతుంది. దాన్ని కలిపేయటంతో నిర్వహణ పరంగా సమస్య అనేది తలెత్తుతోంది. చెత్తను పనికిరాని దానిగా భావించకుండా ఆర్థిక వనరుగా మార్చితే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం పోగుపడుతున్నటువంటి చెత్తని సరైన తీరులో గనక శుద్ధి చేస్తే 80 నుంచి 90% వరకు తిరిగి వినియోగించవచ్చు అన్నట్లుగా నిపుణులు చెప్తూ ఉన్నారు. అంటే గతంలో పల్లెల్లో పశు సంపద అధికంగా ఉండటంతో పేడతో పాటు ఇంట్లో ఉన్న చెత్తను కూడా కుప్పల్లాగా పోయటం వల్ల అది ఎరువయ్యేదనమాట. అలాగే వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగి పశు సంపద అనేది తగ్గటంతో చెత్తను వృధాగా ఇంటి చుట్టుపక్కల అలాగే రోడ్ల మీద పారివేయటం అన్నటువంటిది ఇప్పుడు కామన్ అయిపోయింది. గ్రామాల్లో చెత్త సమస్యగా మారకముందే ప్రభుత్వాలు దృష్టి సారించాలి. వ్యర్థాల యొక్క నిర్వహణని చురుగ్గా చేపట్టాలి. చెత్త సేకరణ, రవాణా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహణ లాంటివి ఘన వ్యర్థాల యొక్క పరిష్కారానికి కీలకమైనటువంటివి. వీటి కోసం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామాల వరకు కూడా సమర్థ వ్యర్థాల నిర్వహణకి ప్రజా ఆరోగ్య శాఖ, తాగునీరు, పారిశుద్ధ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ, అలాగే కాలుష్య నియంత్రణ మండలి మధ్య సమన్వయం అనేది అవసరం. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ వాళ్ళని స్వచ్ఛ యోధులుగా తీర్చిదిద్దేలాగా పోటీలు, కార్యక్రమాలు లాంటివి నిర్వహించాలి. అలాగే గ్రామ పంచాయతీల్లో చెత్తని తక్కువగా ఉత్పత్తి చేసేటటువంటి కుటుంబాలు, వీధుల్ని గుర్తించి సన్మానించాలి. జీరో వేస్ట్ ఈవెంట్లను నిర్వహించేలాగా ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీని పెంచాలి. వ్యర్థాల నిర్వహణలో ఉత్పత్తిదారులే బాధ్యత వహించేలాగా చేయాలి. వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని వాళ్లే సేకరించి ముడి సరుకుగా ఉపయోగించేలాగా చేయాలి. ఇలాంటివన్నీ చేస్తేనే చెత్త భారమైనటువంటి సమస్యగా కాకుండా ఆర్థిక అవకాశంగా మారి దేశ అభివృద్ధికి దోహదపడుతుంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అలయన్స్ టు ఎండ్ ప్లాస్టిక్ వేస్ట్ ఇది ఎప్పుడు ఏర్పాటైంది? 2019 సంవత్సరంలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఈ అలయన్స్ టు ఎండ్ ప్లాస్టిక్ వేస్ట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని కింద 8 మిలియన్ టన్స్ ప్లాస్టిక్ వేస్ట్ అన్నటువంటిది ఓషన్లో ప్రతి సంవత్సరం కలుస్తోంది అన్నట్లుగా ఇది చెప్పింది. దాదాపు 50 కంపెనీస్ అన్నటువంటివి ప్లాస్టిక్ వాల్యూ చైన్లో ఉన్నటువంటివి ఈ అలయన్స్లో జాయిన్ అయ్యాయి. వాటి ద్వారా ఏంటి, దాదాపు $1.5 బిలియన్ దీనికి సంబంధించి అంటే ప్లాస్టిక్ వేస్ట్ని దానికి సంబంధించి రికవర్ చేయటానికి, అందులో ఉన్నటువంటి లీకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేయటానికి, సొల్యూషన్ని కనిపెట్టడానికి మొత్తం 50 కంపెనీస్ వరకు కూడా ఈ అలయన్స్లో ఇప్పటి వరకు జాయిన్ అయ్యాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ మరియు రష్యా నౌకా దళాలు బాల్టిక్ సముద్రంలో 2 రోజుల పాటు యుద్ధ విన్యాసాలని నిర్వహించాయి. ఇంద్ర అన్నటువంటి పేరు మీదట 2003 సంవత్సరం నుంచి 2 దేశాలు ఈ విన్యాసాలని జరుపుతూ వస్తున్నాయి. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో భారత స్టెల్త్ ఫ్రిగేట్ అయినటువంటి INS తబార్ సెయింట్ పీటర్స్బర్గ్కి వెళ్ళి రష్యా నౌకలతో కలిసి ఈ కవాతును నిర్వహించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బాల్టిక్ సముద్రం ఎక్కడ ఉంది? ఇక్కడ బాల్టిక్ సముద్రంలో ఈ 2 రోజుల పాటు యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి అన్నాం కదా. ఆ కంటెక్స్ట్లో బాల్టిక్ సముద్రం ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, బాల్టిక్ సీకి సంబంధించి ఇక్కడ జర్మనీ, పోలాండ్, లిథుయేనియా, లాత్వియా, ఎస్తోనియా, ఇక్కడ రష్యా ఉంది. రష్యా నుంచి ఇక్కడ చూడండి గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ ద్వారా బాల్టిక్ సీలోకి ప్రవేశం అనేది ఉంది. ఇక్కడ ఫిన్లాండ్ ఉంది, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ బోత్నియా అనేటటువంటిది ఉంది, ఇక్కడ స్వీడన్, ఇక్కడ నార్వే ఉన్నాయి, ఇక్కడ డెన్మార్క్. ఇవన్నీ దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 3 వివాదాస్పదమైనటువంటి సాగు చట్టాల్ని రద్దు చేయాలి అన్నట్లుగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మానాన్ని చేసింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతులతో చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలి అన్నట్లుగా సూచించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల వివాదాస్పదమైన 3 సాగు చట్టాల గురించి తెలపండి. ఈ 3 ఏంటి? నిత్యావసర సరుకుల సవరణ చట్టం, రైతుల సాధికారత రక్షణ ధర హామీ సేవల ఒప్పంద చట్టం, రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం అన్నటువంటి ఈ 3 చట్టాలని తీసుకురావటం జరిగింది. నిత్యావసర సరుకుల చట్టం అన్నటువంటిది 1955లో తీసుకొచ్చినటువంటి చట్టానికి సవరణలు తీసుకొస్తూ ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. నిత్యావసర సరుకుల యొక్క జాబితాలో ఉన్నటువంటి వస్తువుల యొక్క ఉత్పత్తి, వాటి సరఫరా, పంపిణీ మరియు వాణిజ్యాల నియంత్రణ అధికారం మొత్తం కేంద్రానికి ఈ చట్టం ఇస్తుంది.
అలాగే వ్యవసాయ రంగంలో పోటీని పెంచటానికి, రైతుల ఆదాయం పెంచటానికి ఈ చట్టాన్ని ఉద్దేశించారు. ఆహార ఉత్పత్తుల మీద నియంత్రణకి అంటే ఈ నియంత్రణ అధికారం అన్నటువంటిది కేంద్రానికే ఉంటుంది. ఇక నిత్యావసర వస్తువుని ఒక వ్యక్తి ఎంత పరిమాణంలో నిల్వ చేసుకోవచ్చు అన్నటువంటి నియంత్రణను విధించే అధికారం కూడా కేంద్రానికి ఉంటుంది. అయితే ఆయా వస్తువుల యొక్క వాల్యూ చైన్ పార్టిసిపెంట్లకి ఈ నిల్వ పరిమితి అనేది వర్తించదు. అంటే పంట పండించేటటువంటి వాళ్ళ నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, గోదాం, పంపిణీ మరియు రవాణాదారు వరకు ఎవరికి ఇది వర్తించదు. ఈ నియంత్రణలు, నిల్వ పరిమితులు పీడిఎస్ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థకి కూడా వర్తించవు. ఇక నెక్స్ట్ వచ్చేసి రైతుల సాధికారత, రక్షణ, ధర హామీ సేవల ఒప్పంద చట్టం. దీనిని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని కూడా మనం పిలుస్తూ ఉన్నాము. అంటే ఏంటి? ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అయినా పంట వేయటానికి ముందే రైతు మరియు కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునేటటువంటి వీలుని ఈ చట్టం కల్పిస్తుంది. ఈ ఒప్పందాలు కనిష్టంగా ఒక పంట కాలం నుంచి 5 సంవత్సరాల వరకు ఈ ఒప్పందాలని చేసుకోవచ్చు. అయితే ఈ ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరని పేర్కొనాలి. ధర నిర్ణయ ప్రక్రియ ఏంటి అన్నట్లుగా ఒప్పందంలో రాయాలి. దీనికోసం ఏదైనా వివాదం వస్తే 3 అంచెల వివాద పరిష్కార విధానాన్ని తీసుకొచ్చారు. ఏ స్థాయిలో అయినా కూడా రైతుకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే రికవరీ కోసం వ్యవసాయ భూమిని తీసుకోవటానికి ఈ చట్టం అనేది అంగీకరించదు. ఇక 3వది వచ్చేసరికి రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం. వ్యవసాయ మార్కెట్లను నియంత్రించేటటువంటి మార్కెట్ కమిటీల యొక్క ప్రాదేశిక సరిహద్దులతో సంబంధం లేకుండా మన దేశంలో వేర్వేరు రాష్ట్రాల మధ్య, ఒక రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. నిర్దేశిత వాణిజ్య ప్రాంతంలో రాష్ట్రాల యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీల నియంత్రణలోకి వచ్చేటటువంటి ఉత్పత్తుల ఎలక్ట్రానిక్ వర్తకానికి అంటే ఈ వర్తకానికి లేదా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అంటాము. ఈ ట్రేడింగ్కి ఈ చట్టం అనేది అవకాశం కల్పిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి DRDO రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలో ప్రతిష్టాత్మకమైనటువంటి క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల యొక్క విభాగానికి నూతన డైరెక్టర్ జనరల్గా డాక్టర్ BHVS నారాయణమూర్తి ఈయన నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ ఇమారత్కి డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే పదోన్నతి మీద హైదరాబాద్లోని కాంచన్బాగ్ మిసైల్ కాంప్లెక్స్లో MSS DGగా నియమితులయ్యారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, DRDO క్షిపణుల నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? BHVS నారాయణమూర్తి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో జూలై 26వ తేదీ నాటికి ఏపీకి మొత్తం 2475.14 కోట్ల రూపాయలని విడుదల చేశాము అన్నట్టుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని సాధించటంలో దోహదపడుతుంది? అంటే SDGsని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి ఏ ఉన్నాయి. 1 నో పావర్టీ, 2వది జీరో హంగర్, 3వ లక్ష్యమైనటువంటి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, 4వదైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్, 5వదైనటువంటి జెండర్ ఈక్వాలిటీ, 8వదైనటువంటి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, 9వదైనటువంటి ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 10వది రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. ఈ అన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని సాధించడానికి MGNREGS అన్నటువంటిది కాంట్రిబ్యూట్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ముడి సరుకుల ధరల పెరుగుదల ప్రభావం అన్నటువంటిది సౌర విద్యుత్ ప్రాజెక్టుల మీద కూడా పడింది. సౌర ఫలకాలు లేదా సోలార్ ప్యానెల్స్ యొక్క ధరలు దాదాపు 40% పెరిగాయి. అయితే ఇప్పటికే ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సంస్థలకి ఇది భారంగా మారబోతోంది. కరోనా ప్రభావంతో ప్రాజెక్టులను పూర్తి చేయటానికి ఈ సోలార్ ప్యానెల్స్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి పరిస్థితి లేక పనుల్ని నిలిపివేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టుల పూర్తికి గడువుని 2022వ సంవత్సరం ఏప్రిల్ నాటికి పెంచుతూ కేంద్రం అనుమతిని ఇచ్చింది. ఏపీ రాష్ట్రంలో ఏర్పాటయ్యేటటువంటి ప్రాజెక్టులకి ఆయా సంస్థలు ప్రధానంగా చైనా, జర్మనీ, మలేషియా, ఫ్రాన్స్ల నుంచి ప్యానెల్స్ని దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రధానంగా చైనా, మలేషియాల నుంచి తక్కువ ధరకు వస్తూ ఉండటంతో ఎక్కువగా ఆ దేశాల మీదే ఆధారపడ్డాయి.
ప్యానెల్స్ తయారీలో వినియోగించేటటువంటి రాగి, స్టీల్, ఇతర ముడి పదార్థాల యొక్క ధరలు బాగా పెరిగాయి. కరోనా ప్రభావంతో ప్లాంట్లలో పనిచేసే కార్మికుల యొక్క కొరతతో ఉత్పత్తి అనేది తగ్గింది. దీని ప్రభావంతో ఫలకల యొక్క తయారీ సంస్థలు ధరల్ని పెంచాయి. దాంతో అంటే ప్యానెల్స్ ధరలు తగ్గుతాయి అని వేచి చూసే పరిస్థితి లేదు కాబట్టి దేశీయ తయారీని ప్రోత్సహించాలి అన్నటువంటి లక్ష్యంతో ప్యానెల్స్ మీద దిగుమతి సుంకాన్ని 2022 ఏప్రిల్ నుంచి 7.5% నుంచి 7.5% నుంచి 40% పెంచాలి అన్నట్లుగా కేంద్రం ప్రతిపాదిస్తోంది. పెంచిన ధరలు కనుక అమల్లోకి వస్తే పన్నుల రూపంలో మరికొంత భారం పడుతుంది. దీంతో ధరలు తగ్గుతాయని కొంతకాలం వేచి చూసినా దిగుమతి సుంకం భారాన్ని మోయాల్సి వస్తుంది అన్నట్లుగా సంస్థలు భావిస్తూ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? రామగుండం. ఎక్కడ? తెలంగాణకి సంబంధించినటువంటి రామగుండంలో NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అన్నటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లోని రామగుండంలో మొత్తం 100 మెగావాట్ల పవర్ జనరేషన్ కెపాసిటీ కలిగినటువంటి సోలార్ పవర్ ప్లాంట్, అది కూడా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేసింది. ఇది ఇండియాలోని బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి IPC సెక్షన్ 304 పార్ట్ 2కి సంబంధించింది. 2016వ సంవత్సరంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి మద్యం తాగి అతి వేగంగా కారు నడుపుతూ కొంతమందిని ఢీ కొట్టడం జరిగింది. అలా ఇక్కడ ఉన్నటువంటి 3 వ్యక్తులు చనిపోయారన్నమాట. అయితే వీళ్ళ చికిత్సల కోసం ప్రభుత్వం నుంచి పరిహారంగా ఇచ్చినటువంటి డబ్బు పోను మరొక 30 లక్షల వరకు ఖర్చయ్యాయి. 5 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఈ దుర్ఘటన మీద ఇప్పటి వరకు కోర్టు విచారణ కూడా ప్రారంభం కాలేదు. ఈ సంఘటన తర్వాత పోలీస్ శాఖ IPC 304 సెక్షన్ పార్ట్ 2 కింద అంటే హత్య చేయాలి అన్నటువంటి ఉద్దేశం లేకపోయినా తమ యొక్క చర్య వల్ల మరణం తప్పదని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద ఈ సెక్షన్ 304 పార్ట్ 2 అన్నటువంటి దాన్ని ప్రయోగిస్తారు. మద్యం మత్తులు లేదా నిర్లక్ష్యపూరితంగా లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపి మరణానికి కారకులైనటువంటి వాళ్ళని ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు. భారతీయ శిక్షా స్మృతి లేదా IPCలో ఈ సెక్షన్ అప్పటికే ఉన్నా కూడా ఈ విషాదాంతం తర్వాతే మన రాష్ట్రంలో దీన్ని ప్రయోగించటం ఎక్కువైంది. దీనివల్ల వాహనదారులో భయం ఉంటుంది అన్నట్లుగా పోలీసు ఉన్నతాధికారుల యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, IPC సెక్షన్ 304 పార్ట్ 2 దేనికి సంబంధించింది? నిర్లక్ష్యంగా లేదా తాగి డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపి మరణానికి కారకులైతే వాళ్ళని ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు. ఈ సెక్షన్ కింద నేరం గనక రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన విదేశీ సాంప్రదాయాలు కొన్ని మన భారతదేశంలో ఉన్నాయి. అలాంటి ప్రత్యేకతలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని వెలికి తీయాలి అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ మౌజం అన్నటువంటి పేరుతో ఒక పరిశోధనని ప్రారంభించడం జరిగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ, కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ, అలాగే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ ఇవి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ మౌజంని నిర్వహిస్తూ ఉన్నాయి. భారతదేశంతో సముద్ర తీరాన్ని పంచుకుంటున్నటువంటి 39 దేశాలతో వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాల్ని బలోపేతం చేసుకోవటంతో పాటు ఆయా దేశాలతో మైత్రిని పటిష్టం చేసుకోవాలి అన్నట్లుగా కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగానే తీరం వెంట ఉన్నటువంటి చారిత్రక పురావస్తు ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రాంతాలు, అలాంటి నౌకాశ్రయాలు ఉన్నటువంటి చోట పరిశోధనల్ని జరుపుతారు. గతంలో జరిగినటువంటి పరిశోధనల్లో వెలుగు చూసినటువంటి అంశాల ద్వారా కొత్త విషయాల్ని తెలుసుకుంటారు. అలాగే ఇతర దేశాల తీర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వెలుగు చూసినటువంటి ఇలాంటి తరహా పరిశోధన వివరాల మీద అధ్యయనం చేస్తారు. బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ వీటన్నింటిలోనూ ఈ పరిశోధన మొదలు కాబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రాజెక్ట్ మౌజం గురించి వివరించండి. ప్రాజెక్ట్ మౌజం అన్నటువంటి దాన్ని ఎవరెవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అన్నటువంటిది ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్, ఇది న్యూఢిల్లీలో ఉందన్నమాట. దీని యొక్క సపోర్ట్తో అలాగే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అలాగే నేషనల్ మ్యూజియం ఇవన్నీ ఇందులో అసోసియేట్ బాడీస్గా ఉంటాయి.
ఈ ప్రాజెక్ట్ మోసం కింద ఏదైతే మాన్సూన్ విండ్స్ అన్నటువంటిది ఇండియన్ ఓషన్తో పాటు మిగిలినటువంటి దేశాల్లో ఎలా అయితే ఇంటరాక్షన్స్ని తీసుకొచ్చిందో, అంటే నాలెడ్జ్ సిస్టమ్స్ని షేర్ చేసుకోవటానికి కానీ, ట్రెడిషన్స్కి సంబంధించి, టెక్నాలజీస్ మరియు ఐడియాస్కి సంబంధించి మ్యారిటైమ్ రూట్స్లో ఎలా ఉన్నాయి అన్నటువంటిది తెలుసుకోవటం కోసం ఈ ప్రాజెక్ట్ మౌజమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని కింద 2 లెవెల్స్లో ఈ ప్రాజెక్ట్ని చేపడతారు. అవి ఏంటి? ఒకటి వచ్చేసి మ్యాక్రో లెవెల్ అంటే ఏంటి? వేరియస్ కంట్రీస్తో, అంటే ఇండియన్ ఓషన్ వరల్డ్తో ఉన్నటువంటి మిగిలినటువంటి కంట్రీస్తో కల్చరల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఆ కన్సర్న్స్ ఏంటి, ఇలాంటి వాటన్నింటి గురించి అండర్స్టాండ్ చేసుకోవటానికి మ్యాక్రో లెవెల్లో చేపడతారు. అలాగే మైక్రో లెవెల్ అంటే ఏంటి? రీజనల్ మ్యారిటైమ్కి సంబంధించి నేషనల్ కల్చర్స్ ఎలా ఉంటాయి అని అండర్స్టాండ్ చేసుకోవటం మీద ఫోకస్ చేసేది మైక్రో లెవెల్ అనమాట. ఇలా 2 లెవెల్స్లో ఈ ప్రాజెక్ట్ మౌజమ్ అన్నటువంటి దాన్ని చేపడతారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పంచాయతీలకి సంబంధించి ఏకగ్రీవంగా ఎన్నికైతే పంచాయతీలకు ప్రకటించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ పంచాయతీలకి అందటం లేదు అన్నట్లుగా ఈ ఆర్టికల్. దీంతో ఏకగ్రీవ పల్లెలు ఈ సొమ్ము కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. 2019లో మొత్తం 12,680 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే, అందులో ఇక్కడ చూడండి 2019 జనవరిలో జరిగితే ఎన్నికలు లేకుండా ఏకగ్రీవమైనటువంటివి మొత్తం 1935 అనమాట. ఇందులో ప్రభుత్వం 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించినా కూడా ఇప్పటి వరకు ఈ నిధుల్ని ఆ పంచాయతీలకి అందించలేదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 దేనికి సంబంధించింది? పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గౌతమ బుద్ధుడి యొక్క పుట్టుక నుంచి మహాపరినిర్వాణం వరకు కూడా పూర్తి చరిత్రని ఒకటే చోట తెలుసుకునేలాగా ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైనటువంటి నాగార్జున సాగర్లో ఏదైతే బుద్ధవనం అన్నటువంటి ప్రాజెక్టుని నిర్మిస్తున్నారో అది ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. దీన్ని గత ఏడాదే ప్రారంభించాల్సి ఉన్న వివిధ కారణాలతో ఆలస్యమైంది. ఆగస్టు నెలాఖరులో ఈ ప్రాజెక్టుని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? కృష్ణానది ఒడ్డున మొత్తం 274 ఎకరాల్లో ఏర్పాటు చేశారు ఈ వనాన్ని. మొత్తం 8 సెగ్మెంట్లుగా దీన్ని విభజించారు. గత 15 ఏళ్లుగా స్తూపం పార్క్, జాతక పార్క్, బుద్ధ చరిత్ర వనం, ధ్యానవనం, మహాస్తూపం సెగ్మెంట్లలో పనులు సాగాయి. అయితే ఇంకొక 3 సెగ్మెంట్లలో బుద్ధిజానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి అన్నట్లుగా 2 ఏళ్ల క్రితమే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. అయితే ఇప్పటి వరకు పార్కు అభివృద్ధికి 80 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. ఇందులో బంగారు వర్ణంలో మహాస్తూపం, అందులో బుద్ధుడి ప్రతిమ, పైన తైల వర్ణంతో కూడినటువంటి డోమ్ను సిద్ధం చేశారు. బుద్ధుడి జీవితాన్ని తెలుసుకునే విధంగా వివిధ చారిత్రాత్మక వస్తువులతో మ్యూజియంని ఏర్పాటు చేశారు. పార్కులో బుద్ధుడి పాద ముద్రికలని లోటస్ పాండ్లో ఉంచే విధంగా నిర్మాణం చేశారు. శ్రీలంక, థాయిలాండ్ లాంటి వివిధ దేశాల బౌద్ధ సంస్కృతుల్ని ప్రతిబింబించే స్తూపాల నిర్మాణాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే సందర్శకుల్ని రైల్లో పార్క్ అంతా తిప్పి చూపించడానికి వీలుగా రైలు పట్టాలని నిర్మించబోతున్నారు. ఇక్కడ వినియోగించే రైలు ఇప్పటికే ఈ పార్కుకు కూడా చేరుకుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బుద్ధవనం ప్రాజెక్ట్ని తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ నిర్మిస్తోంది? ఎక్కడ? నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వన్యప్రాణులకి సంబంధించి. మన దేశంలో మగ వన్యప్రాణుల కంటే ఆడ వన్యప్రాణులే ఎక్కువగా జన్మిస్తూ ఉన్నాయి. అయితే ఎస్పెషల్గా నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించి తెలంగాణలో ఆమ్రాబాద్ పెద్ద పులుల అభయారణ్యం అనేది ఉంది. ఈ అభయారణ్యంలో కూడా ఆడ వన్యప్రాణుల సంఖ్య ఎక్కువగా ఉంది అన్నట్లుగా అటవీ శాఖ విడుదల చేసిన వార్షిక నివేదిక చెప్తోంది. ఆమ్రాబాద్ పెద్ద పులుల అభయారణ్యంతో పెద్ద పులితో పాటు అడవి పందులు, దుప్పులు, సాంబార్, చుక్కల దుప్పుల్లో కూడా ఆడ వన్యప్రాణుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వన్యప్రాణుల సంరక్షణ గురించి తెలపండి. వన్యప్రాణుల సంరక్షణ చేపట్టడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఏంటి ఈ 2 పద్ధతులు? ఒకటి వచ్చేసి ఇన్సితు కన్జర్వేషన్ అంటాము, ఇన్సితు లేదా ఆవాసాంతర రక్షణ అంటాము. రెండవది ఎక్సితు కన్జర్వేషన్, ఎక్సితు లేదా ఆవాసేతర రక్షణ అంటాము. ఆవాసాంతర రక్షణ లేదా ఇన్సితు అంటే ఏంటి? ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయేటటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి జీవజాతుల్ని, వాటి యొక్క జన్యు సంపదని సహజ సిద్ధ పరిసరాల్లో మానవ ప్రమేయం ద్వారా సంరక్షించే విధానాన్ని
మనం ఆవాసాంతర రక్షణ అంటాము. ఇందులో భాగంగా రక్షిత ప్రాంతాలు, బయోస్పియర్ రిజర్వ్స్, కమ్యూనిటీ కన్జర్వేషన్ రిజర్వ్స్, అలాగే అడవులు, అలాగే రక్షిత అడవులు ఇవన్నీ దీని కిందికి వస్తాయన్నమాట. అంతర్ధాన స్థితిలో ఉన్నటువంటి జాతుల పరిరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ అనేసి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ గిర్ లయన్, ప్రాజెక్ట్ క్రొకడైల్, అలాగే ప్రాజెక్ట్ రైనో, ఇలా దాదాపు ఒక 13 ప్రత్యేక పథకాలని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా కొన్నింటి గురించి మనం చూద్దాం. ఈ ప్రాజెక్టుల్లో ప్రాజెక్ట్ టైగర్ అంతరించిపోతున్నటువంటి పులుల్ని సంరక్షించి వాటి యొక్క సంతతిని పెంపొందించటం, వాటి యొక్క ఆవరణ వ్యవస్థని కాపాడటం ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. 1973వ సంవత్సరం నుంచి దీనిని అమలు చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం పులుల్లో 70% మన దేశంలోనే ఉన్నాయి. అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అన్నటువంటి దాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 1992వ సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చారు. ఏనుగుల యొక్క సంరక్షణ కోసం 8వ పంచవర్ష ప్రణాళిక అంటే 8th 5-year ప్లాన్లో భాగంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ ఎలిఫెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్నే కౌండిన్యా ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. 14 రాష్ట్రాల్లో 32 సంరక్షణ కేంద్రాలని ఏర్పాటు చేయటం జరిగింది. ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఆసియా జాతి ఏనుగుల్లో 60% భారతదేశంలోనే ఉన్నాయి. అలాగే ప్రాజెక్ట్ గిర్ లయన్ అనేసి గుజరాత్ రాష్ట్రంలో కథియావాడ్ ప్రాంతంలో ఉన్నటువంటి గిర్ అటవీ ప్రాంతంలో నివసించే సింహాల యొక్క సంరక్షణ కోసం ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. మనం చూసుకుంటే 2015లో విడుదలైనటువంటి 14వ సింహాల గణన ప్రకారం మన దేశంలో సింహాల సంఖ్య 523. అలాగే ప్రాజెక్ట్ క్రొకడైల్ దీని కింద ఏంటి? ముసళ్ళ యొక్క చర్మం, వాటి శరీరం మీద ఉండే పులుసుల నుంచి లభించే నూనె కోసం వాటిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. దాంతో మొసళ్ళ సంఖ్య క్రమంగా తగ్గింది. దీన్ని నివారించటం కోసమే 1974వ సంవత్సరంలో ప్రాజెక్ట్ క్రొకడైల్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 8 రాష్ట్రాల్లో 16 మొసళ్ళ కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణలో అయితే మంజీరా, ఇది మెదక్లో ఉంది. అలాగే శివ్వారం మంచిర్యాలలో ఉంది. కిన్నెరసాని భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది. అలాగే నాగార్జున సాగర్లో మొసళ్ళ కేంద్రాలు ఉన్నాయి. అదే ఏపీలో అయితే కర్నూలులోను, తూర్పుగోదావరిలోని కోరింగాలోను, ఉభయ గోదావరి జిల్లాల్లో పాపికొండల్లోనూ ఈ ప్రాజెక్టు క్రొకడైల్ అంటే మొసళ్ళ కేంద్రాలు అనేవి ఉన్నాయి. అలాగే ప్రాజెక్ట్ టర్టిల్స్ అన్నటువంటిది ఏదైతే ఉందో దీని కింద ఏంటి? సముద్రంలో నివసించే తాబేళ్లను మనం టర్టిల్ అనేసి, మంచినీటి తాబేళ్ళనైతే టెరాపిన్ అనేసి, భూమి మీద నివసించే తాబేళ్ళనైతే టార్టాయిస్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఆలివ్ రిడ్లీ అనేటటువంటి సముద్ర తాబేలు సంరక్షణ కోసం భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ సీ టర్టిల్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. 1975వ సంవత్సరంలో ప్రాజెక్ట్ సీ టర్టిల్స్ని ఒడిశాలో ఉన్నటువంటి గహిర్మాతా బీచ్లో ప్రారంభించారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ప్రతి ఏటా దక్షిణాఫ్రికా నుంచి ఒడిశాలో ఉన్నటువంటి గహిర్మాతా, ఋషికుల్య బీచ్లకి అతిపెద్ద సంఖ్యలో వచ్చి గుడ్లు పెడతాయి. అందుకే ఆలివ్ రిడ్లీ తాబేళ్లకి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజనన ప్రాంతంగా ఒడిశా తీరం ప్రఖ్యాతి పొందింది. భారత ప్రభుత్వం ఒడిశాలో ఉన్నటువంటి గహిర్మాతా బీచ్ని గహిర్మాతా మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా కూడా గుర్తించింది. ట్యూటికోరన్ తమిళనాడులో ఉన్నటువంటిది కూడా తాబేళ్ల రక్షణ కేంద్రంగా పనిచేస్తుంది. అలాగే ప్రాజెక్ట్ రైనో అన్నటువంటి దాన్ని 1987వ సంవత్సరంలో అస్సాంలో ఈ ప్రాజెక్ట్ రైనో పథకాన్ని ప్రారంభించటం జరిగింది. ఒంటి కొమ్ము ఖడ్గమృగాల యొక్క సంరక్షణ కోసం అస్సాం ప్రభుత్వం, బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. అలాగే ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అన్నటువంటి దానికి సంబంధించి మానవ మరియు వన్యమృగాలు అంటే హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ వల్ల పశ్చిమ హిమాలయాల్లో మంచు చిరుతలు లేదా స్నో లెపర్డ్స్ యొక్క సంఖ్య దాదాపు 150 ఏళ్ల నుంచి క్రమంగా తగ్గిపోతోంది. మన దేశంలో ప్రస్తుతం 5 హిమాలయ రాష్ట్రాలైనటువంటి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అంటే జమ్మూ కాశ్మీర్ని ఇప్పుడు మనం లదాఖ్ జమ్మూ కాశ్మీర్ అనేసి చెప్పొచ్చు. అలా వీటిలో మొత్తం 11 లెపర్డ్ అభయారణ్యాలు అనేవి ఉన్నాయి. అయితే 2009వ సంవత్సరంలో జనవరి 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అన్నటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రాజెక్ట్ రెడ్ పాండా అన్నటువంటిది, రెడ్ పాండా దీన్ని క్యాట్ బేర్ అంటాము. క్యాట్ బేర్ జాతిని సంరక్షించటమే ఈ రెడ్ పాండా అన్నటువంటి దాని యొక్క ఉద్దేశం. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ లాంటి ప్రాంతాల్లో, అలాగే దిగువ హిమాలయ ప్రాంతాల్లో ఈ రెడ్ పాండాలు కనపడతాయి. 1966వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో
హిమాలయన్ వైల్డ్ లైఫ్ పార్క్లో ఈ రెడ్ పాండా ప్రాజెక్ట్ని ప్రారంభించారు. అలాగే ఈ మణిపూర్ థామిననేసి ప్రాజెక్ట్ వల్చర్, గంగా డాల్ఫిన్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్, హంగుల్, సారస్ క్రేన్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ తీసుకురావటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా పులులను నిరంతరం పర్యవేక్షించటానికి 2010వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఎంస్ట్రిప్స్ అనేటటువంటి సాఫ్ట్వేర్ ఆధారిత పరిశీలన వ్యవస్థను ప్రారంభించింది. GIS అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులకి పులుల కదలిక మీద ఎప్పటికప్పుడు ఈ సంస్థ సమాచారాన్ని అందిస్తుంది. ఎంస్ట్రైప్స్ అంటే ఏంటి? మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్ ఫర్ ఇంటెన్సివ్ ప్యాట్రోలింగ్ అండ్ ఎకలాజికల్ స్టేటస్ అనేటటువంటిదనమాట. ఇది సాఫ్ట్వేర్ ఆధారిత పరిశీలన వ్యవస్థ. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి రాకేష్ ఆస్థానా ఈయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఏ రాష్ట్రం లేదా యూటీ అసెంబ్లీ సంబంధిత తీర్మానాన్ని ఆమోదించింది? యూటీ ఢిల్లీకి సంబంధించి పోలీస్ కమిషనర్గా రాకేష్ ఆస్థానాన్ని నియమించటం గురించి వ్యతిరేకిస్తూ ఢిల్లీ అసెంబ్లీ సంబంధిత తీర్మానాన్ని ఆమోదించింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఏ రాష్ట్రం మొదటి ఆర్కిడ్ కన్జర్వేషన్ సెంటర్ని ప్రారంభించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.